రామచంద్రయ్య SRT9 అని మే 22 అంటే అన్నిట్లో అదే డేట్ పెట్టుకొని ఇప్పటికి నాది 22 మేకే బర్త్డే చేసుకుంటుంది. ఫస్ట్ టైం కార్పొరేటర్ అయినప్పుడు ఇక్కడ ఉన్న పాస్టర్లందరూ మన ఇజ్రాయెల్ పాస్టర్ చర్చిలో నన్ను అక్కడ పిలిపించడం జరిగింది. వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద పాస్టర్ గారు వచ్చిన తర్వాత వెంకటేష్ గౌడ్ నువ్వు తప్పకుండా గెలుస్తున్నావు, నీకు టికెట్ వస్తుందని చెప్పింది. అప్పుడు టికెట్ రాలేకుండా తీరా చూస్తే నాకు టికెట్ రాలేదు. మళ్ళీ ఇదే పాస్టర్ పోయి అడిగిన నేను, ఏంది నాకు టికెట్ రాలేదు, మీరు యేసుప్రభు దగ్గర అన్ని చేసినాము అంతా వస్తాన్నారు రాలేదంటే, నీకు మళ్ళీ కూడా వస్తుందని చెప్పి వీళ్ళందరూ చెప్పడం జరిగింది. అన్న టూ డేస్ 1 డేస్లోనే మళ్ళీ అతనికి టికెట్ ఇచ్చిన అతన్ని క్యాన్సిల్ చేసి నాకు ఇవ్వడం జరిగింది. అందుకే యేసుబాబుని నమ్మిన వాడు ఎప్పుడు చెడిపోవడానికి నా ఉద్దేశం. సెకండ్ టైంకి వచ్చకల్లా నాకు 56 చర్చిల నుంచి అందరు దీవెనలు, పాస్టర్ దీవెనలు, ప్రజల దీవెనలు ప్రతి చర్చికి పోవడం జరిగింది. మీరందరూ కూడా రెండోసారి చాలా సహకరించి రెండోసారి గెలపడానికి కూడా మీరే కారణం. మీ అందరి దయ నాకు ఉంది. ఎప్పటికీ కూడా మీ ఒక బిడ్డలాగా నన్ను చూసుకుంటూ, మీ తమ్ముళ్ళలాక, మీ అన్నలాక మీ దీవెనలు ఎప్పటికి ఉండాలని నేను కోరుకుంటున్నా. మీకు ఏ సమస్య వచ్చినా అన్ని విధాలా నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా. మన ఈ చర్చ్ ఎప్పటికీ, ఈ చర్చ్ పోయినసారి అనుకున్నాం మళ్ళా